ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ను పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. చంద్రశేఖర్ నగర్ లో సమన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిండర్ క్రోన్ ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆటపాటలతో కూడిన బోధన ద్వారా చిన్నారులకు నాణ్యమైన విద్య అందిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే విద్యారంగంలో అడుగుపెట్టిన సమన్ రెడ్డి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. పేరెంట్స్ కూడా ఈ సోషల్ సమన్ రెడ్డి ఈ స్కూల్ స్టార్ట్ చేసుకోవడము కంగ్రాచులేషన్స్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ ప్లే స్కూల్, నర్సరీ, అంతేకాకుండా ఎల్కేజీ, యూకేజీ ఈ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ స్కూల్స్ అన్నీ ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటపాటలతో చదువు అనేది లేకుండా పిల్లలకి అంటే చదువు అనే భావం వాళ్ళు కాకుండా ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవడానికి ఈ స్కూల్స్ ఉద్దేశం. ఇది పిల్లలకి వాళ్ళకి కష్టం అనిపించకుండా మేము ఏదో స్కూల్కి వెళ్తున్నాము, ఇక్కడ చదువుకుంటున్నాము అనే భావన అనేది మనసులోకి రానివ్వకుండా ఆడుతూ పాడుతూ చదువు నేర్పించాలి అనే ఉద్దేశంతో దీనివల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా మేము ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్గా రావడం జరుగుతుంది. దాంతోపాటు రోజు కూడా వీళ్ళు ఇక్కడ మంచి హైస్పీడ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి మంచిగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడే టైంలో ఆడిస్తూ పడుకునే టైంలో పడుకోబెట్టి అలా ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ లాగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా తమ పిల్లలకి క్యారియర్ పెట్టలేమని చెప్తే ఇక్కడ అంతా స్పెషల్ అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. ఈ సుమాన్ రెడ్డి ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. హైబ్రిడ్ మోడ్లో జాబ్ చేస్తూ ఇది కూడా రన్ చేయడం చాలా సంతోషించారు విషయం. ఎందుకంటే యువత ఈరోజు ఏదో ఉద్యోగాలే రావాలి అని ఆలోచించకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలి. నలుగురికి కూడా అది ఈ స్కూల్ పెట్టడం వల్ల నలుగురికి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అది స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా కోరుతా చాలా సంతోషం. ఈ స్కూల్ ఇచ్చే దినదినంగా బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.